రైట్. ఇక ఖమ్మం డీటెయిల్స్ సంబంధించి తాజా అప్డేట్స్ అందించడానికి మా కరస్పాండెంట్ సాంబశివరావు సిద్ధంగా ఉన్నాడు. సాంబశివరావు, చెప్పండి. మొత్తానికైతే తుఫాన్ ఎఫెక్ట్ ఖమ్మం జిల్లాలో పెద్ద ఎత్తున కనబడుతుంది. చాలా చోట్ల పెద్ద ఎత్తున వరద వస్తుంది. అలాగే ఇళ్లలోకి నీరు చేరేటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అలాగే అక్కడ పంటకు సంబంధించి కూడా చాలా చోట్ల ఐకేపీ సెంటర్ కావచ్చు, మిగతా గోదాములలో కూడా మొత్తానికి తడిసి ముద్దైనటువంటి సందర్భం విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ ఏంటి? సురేష్, మోంతా తుఫాన్ ఎఫెక్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఏ స్థాయిలో ఉంటుందో అదే స్థాయిలో కొంత ఆంధ్రప్రదేశ్ సరిహద్దు ప్రాంతమైనటువంటి ఖమ్మం జిల్లా మీద ఉంటుందని ఐఎండీ అధికారులు, ఎవరైతే వాతావరణ శాఖకు సంబంధించినటువంటి అధికారులు ముందస్తు హెచ్చరికగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్టే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా స్పష్టమైనటువంటి హెచ్చరిక జారీ చేశారు. ఖమ్మం జిల్లాను ఆరెంజ్ అలర్ట్ జోన్లో కూడా పెట్టినటువంటి పరిస్థితి. తర్వాత అది కొంచెం విస్తారమైనటువంటి వర్షాలు పడతాయని కూడా ఐఎండీ అధికారులు హెచ్చరించినప్పటికీ కూడా ఖమ్మం జిల్లాలో ముందస్తు చర్యలు తీసుకున్నట్టుగా ఎక్కడ కనిపించలేదు. ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విస్తారమైనటువంటి వర్షం కురిసింది. తెల్లవారుజామున 4:30-5 గంటలకు మొదలైనటువంటి వర్షం మొత్తం పొద్దంతా కురిసినటువంటి నేపథ్యం ఉన్నది. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ప్రధానంగా రైతులను ఈ మోంతా తుఫాను చాలా తీవ్రమైనటువంటి దెబ్బ కొట్టిందని చెప్పుకోవాలి. చాలా చోట్ల వరి పూర్తిగా నేల వంగిపోయినటువంటి పరిస్థితి. దాంతోపాటు పత్తి చేతికి రాకుండా పోయింది. మొక్కజొన్న కూడా చేతికి వచ్చేటువంటి పరిస్థితి లేకుండా మొత్తం తడిసి ముద్దయిపోయింది. చాలా చోట్ల మొక్కజొన్న కొయ్యలేదు, కోయడానికి సిద్ధంగా ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఆ మొక్కజొన్న కంకెంత కూడా తడిసి పుచ్చుపట్టిపోయేటువంటి ప్రమాదం ఏర్పడింది. దీంతోపాటు పత్తి తీయడానికి పనికి రాకుండా పోయిందని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. దీంతోపాటు ఇప్పుడు ప్రధానంగా మనకున్నటువంటి సమాచారం ప్రకారం అన్ని మండలాల్లో ఖమ్మం జిల్లాలో 20 మండలాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 22 మండలాలకు సంబంధించినటువంటి అప్డేట్ చూస్తే కనుక చాలా మండలాలలో వరి నేలకు ఒరిగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. 2-3 రోజుల్లోనో, ఈ వారం 10 రోజుల్లోనో కోతకొచ్చేటువంటి వరి కూడా ఎక్కడా చేతికి రాకుండా పోయింది. మొత్తం నేలకు వంగిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ముందస్తు చర్యల్లో బాగా కొంత అప్రమత్తం చేసి ఉంటే బాగుంటుంది అనేటువంటిది రైతాంగం నుంచి వస్తుంది. కానీ వరుసగా వస్తున్నటువంటి వర్షాల వల్ల కావచ్చు, ఇప్పటికే యూరియా దొరక్క రైతులు చాలా ఇబ్బంది పడి ఓ పక్క పత్తి దిగుబడి పూర్తిగా తగ్గిపోయిందని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఏటా ఒక ఎకరాకు 8-10 క్వింటాల పత్తి దిగుబడి వచ్చేటువంటి పరిస్థితుల్లో యూరియా సకాలంలో సరఫరా కాకపోవడంతో 6-5 క్వింటాల మధ్యలో పత్తి దిగుబడి వస్తుందని అంతా రైతులు భావించారు. కానీ అకాల వర్షాలు, దాంతోపాటు పెరిగిపోయినటువంటి పెట్టుబడి ఖర్చుల వల్ల ఈసారి దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రాలేదు. కేవలం 2-3 క్వింటాల పత్తి మాత్రమే దిగుబడి వచ్చేటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పుడు కురుస్తున్నటువంటి వర్షాల కారణంగా అది కూడా రాదని రైతులు తెగేసి చెప్తున్నారు. ఇక పత్తిని వదిలేసుకున్నట్టుగానే భావించాల్సిన పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల వరి పైరు నేలకు ఒరిగిపోయింది. ఈ వరి పైరును కొయ్యటం కష్టంగా మారుతుంది. మిషన్ ద్వారా కొయ్యాలంటే కనుక ఖర్చు ఎక్కువ అవుతుంది, సమయం ఎక్కువ తీసుకుంటుందని, ఆ గడ్డి కూడా చేతికి రాదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చు పెరిగిపోవడంతో పాటు రావాల్సినటువంటి ధాన్యం క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. తడిసినటువంటి ధాన్యాన్ని ప్రభుత్వం అనేక కొర్రీలు పెడుతుంది, ప్రైవేటు వ్యాపారులకు అమ్ముకునేటువంటి పరిస్థితి లేదని చెప్పి కూడా రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కల్లూరు డివిజన్లో కావచ్చు, కొంత సత్తుపల్లి నియోజకవర్గంలో ముందస్తుగా సాగు చేసినటువంటి ప్రాంతాలలో కోతలు మొదలైనాయి. అక్కడ ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలు లేకపోవడం చేత ప్రైవేటు దళారులకు అమ్ముకుంటున్నారు. రైతాంగం అంతా కూడా 1800 రూపాయలకు 1700 రూపాయలకి అమ్ముకునేటువంటి పరిస్థితులు దాపురించాయని బాధపడుతున్నారు. ప్రభుత్వం 2389 రూపాయలు ఏ గ్రేడ్ రకానికి చెల్లిస్తామని చెప్పింది, 2369 రూపాయలు బి గ్రేడ్ రకానికి చెల్లిస్తామని చెప్పింది. అంటే ఏ రకమైనటువంటి కొనుగోలు కేంద్రాలు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ఇప్పటికే మొదలైనటువంటి కోతలు వర్షానికి తడిసి ఇబ్బంది పడకుండా వచ్చిన కాడికి అమ్ముకుంటున్నటువంటి పరిస్థితులు ఏర్పడాయి. ఇదంతా చూస్తే కనుక 3 మంత్రులు ఉన్నటువంటి ఈ జిల్లాలో ఇప్పటివరకు ఒక మంత్రి కూడా అందుబాటులో లేరు. గత ఏడాది ఆగస్టులో వచ్చినటువంటి వరదలకు ఎట్లయితే ప్రజలను గాలికి వదిలేసి మంత్రులు వివిధ ప్రాంతాల్లో ఉన్నారో, ఈ సంవత్సరం వచ్చినటువంటి వర్షాలకు అనేక సందర్భాల్లో 1-2 సందర్భాల్లో ప్రకటనలు జారీ చేయడం, ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టుగా ప్రకటనలు జారీ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో ఉండి ప్రజలకు ముఖ్యంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ప్రధానంగా ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి అలర్ట్ కావచ్చు, అది కావచ్చు, దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ కావచ్చు, లేకుంటే సంబంధిత అధికారులు కావచ్చు, రివ్యూ ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా, లేకుంటే మాకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు లేవు కాబట్టి మేమేం సడి సప్పు లేకుండా ఉంటామని చెప్పేసి చెప్తున్నారు? ఏంది అసలు వాస్తవానికి? అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు, అధికారులు సమీక్షలు నిర్వహించుకుంటున్నారు. కానీ అధికారులు చేసేటువంటి పని అధికారులు చేస్తారు. కానీ మంత్రి కనుక, ఒకరు ప్రజాప్రతినిధి కనుక క్షేత్రస్థాయిలో ఉంటే యంత్రాంగం అంతా అలర్ట్గా ఉంటుంది, ఎవరి బాధ్యతలు వాళ్ళు నిమగ్నమై ఉంటారు. అందుకనే సహజంగా మంత్రులు కావచ్చు, లేదంటే జిల్లాకు సంబంధించినటువంటి ముఖ్య నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు క్షేత్రస్థాయిలో ఉండాలనేది ప్రజలు కోరుకుంటారు. అక్కడ ఉంటే కనుక ఎలాంటి పరిస్థితుల్లోనైనా తమను రక్షిస్తారు, తమకు రావాల్సినటువంటి ఏదైనా సహాయాన్ని అందిస్తారు అని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో ఉండడం అనేది ఖచ్చితంగా ఇట్లాంటి విపత్తు
విపత్తు సందర్భంలో జరుగుతుంది. పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు మీడియా ద్వారా ప్రజలు తెలుసుకుంటున్నారు, ప్రజలు చూస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, అక్కడ ఉన్నటువంటి పొలిటికల్ మేనేజ్మెంట్ ఎట్లా ఉంది, అట్లాగే అట్ ద సేమ్ టైం అధికారులను ఎట్లా మొబిలైజ్ చేస్తున్నారు, అధికారులను ఎట్లా ఉపయోగించుకుంటున్నారు అనేటువంటి విషయాన్ని ప్రజలు చూస్తున్నారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో ఇందుకు విరుద్ధంగా, ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి 3 మంత్రులు ఇందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. వాళ్ళు క్షేత్రస్థాయిలో ఉండటం లేదు, అధికారులకు ఇన్స్ట్రక్షన్ ఇస్తున్నట్టుగా వారి పిఆర్ఓల దగ్గర నుంచో లేకపోతే అధికార ప్రతినిధుల నుంచో ఒక ప్రెస్ నోటు లేదంటే ఒక ప్రకటన వస్తుంది తప్ప క్షేత్రస్థాయిలో పరిశీలన లేకపోవడం అనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించుకోవాల్సిన అవసరం. ఇప్పుడు ప్రస్తుతం ఖమ్మం దగ్గర మున్నేరు దాదాపు 19 అడుగుల చెరువులో వస్తుంది. మరొక అడుగున్నరగా పెరిగేటువంటి ఆస్కారం ఉంది. 22-23 అడుగులకు చేరుకుంటుందని చెప్తున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలు తరలించేందుకు అధికారులు పాటలు పడుతున్నారు. క్షేత్రస్థాయిలో మంత్రి ఉండి పునరావాస లేదంటే పునరావాస కేంద్రాలు ఏర్పాటు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బస్తీవాసుల తరలింపు విషయంలో కావచ్చు కొన్ని సూచనలు సలహాలు చేస్తే బాగుంటుందని ఆ ప్రాంత ప్రజలు కోరుకుంటున్నారు. మధిరలో డిప్యూటీ సీఎం ఇలాకాలో ఇవాళ 2 కాలనీలు మునిగిపోయినటువంటి నేపథ్యంలో వాళ్ళు బయటకు వచ్చి ఆందోళన చేశారు, ధర్నా చేశారు. ఎన్ని సంవత్సరాలుగా ఈ సమస్య ఉంది, పట్టించుకోవట్లేదంటూ ధర్నా చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి విపక్షాలు స్పష్టంగా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. గత 20 ఏళ్లుగా మధిరకు నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా కొనసాగుతున్న వ్యక్తి బట్టి విక్రమార్క ఉన్నారు. ఆయన గతంలో డిప్యూటీ స్పీకర్గా పనిచేశారు, ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. కనీసం ఈ సమస్యను ఎందుకు అడ్రస్ చేయలేకపోయారంటూ విపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి. ఇవాళ చాలాసేపు మధిర నియోజకవర్గ కేంద్రంలో ఉన్నటువంటి మధిర మున్సిపాలిటీ పరిధిలో 2 కాలనీలకు సంబంధించినటువంటి వాసులు ధర్నా చేశారు. ఇట్లా అనేక రకమైనటువంటి ప్రజా సమస్యలు ఉన్నాయి. ఒక పక్క మోంతా తుఫాన్ ఎఫెక్ట్తో కురుస్తున్నటువంటి వర్షాలకు రైతులు అల్లాడుతున్నారు, ప్రజా సమస్యలు ఉన్నాయి. దాంతోపాటు ముంపు ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి. వీటిని కూడా అడ్రస్ చేయకుండా మంత్రులు అడ్రస్ లేనటువంటి పరిస్థితి కనపడడంతో కూడా కొంత ప్రజల్లో వ్యతిరేక భావం వ్యక్తమవుతుంది. స్థానికంగా మంత్రులు ఉండి క్షేత్రస్థాయిలో ఉండి పరిశీలన చేసి పర్యవేక్షణ చేస్తే సహాయ చర్యలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి మిగతా ఏరియాస్లో కావచ్చు ఎఫెక్టివ్గా అధికారులు పనిచేసేటువంటి ఆస్కారం ఉంటుంది. కేవలం ప్రకటనలకు పరిమితమై ఫోన్ కాల్లో మాట్లాడినట్టుగా ప్రకటనలు జారీ చేస్తే ఫలితం ఉండదు అనేటువంటిది ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ప్రజానికి అభిప్రాయం కనపడుతుంది. ఇవాళ జిల్లా వ్యాప్తంగా వర్షం బీభత్సం సృష్టిందని చెప్పుకోవాలి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. అటు సింగరేణికి కూడా తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లింది, ఇటు రైతాంగానికి కూడా తీవ్రమైనటువంటి నష్టం అగాధం ఏర్పడినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా నష్టపోయినటువంటి పంటలను పూడ్చలేనటువంటి పరిస్థితి. పత్తి చేతికి రాదు, పత్తి వదిలేసుకోవడం తప్ప వేరొక పరిస్థితి లేదు అని రైతాంగం తెగేసి చెప్తున్నారు. సురేష్, థ్యాంక్ యూ సాంబశివరావు.